మీ నాన్నగారు మీ ముగ్గురిని ఒక స్థాయిలో తీసుకెళ్ళడానికి చాలా కష్టపడి ఉంటారు. అదేం చిన్న జర్నీ కాదు. అందులో అవును. ప్రధానంగా ఆడపిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మనకి డబ్బులనేది మ్యాటర్ కాదు. చుట్టుపక్కల నుండి వచ్చే ఇబ్బందులు ఎక్కువైపోతాయి. సమాజం నుండి వచ్చే ఇబ్బందులు ఎక్కువైపోతాయి. వాటన్నింటినీ తొక్కుకుంటూ వాటిని తొక్కేస్తూ మీ నాన్నగారు చాలా ఫైట్ చేసుకుంటూ మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఏంటి మీ నాన్నగారి గురించి ఒక 3 ముక్కల్లో చెప్పండి అంటే ఏం చెప్తారు మీ నాన్న గురించి, మీ అమ్మగారి గురించి? కష్టానికి ఇంకొక మీనింగ్ చూపించమంటే మా పేరెంట్స్ నే చూపిస్తాను సార్. కష్టానికి, త్యాగానికి ఈ రెండిటికి ఎవరినైనా చూపించండి ప్రతిరూపాలంటే నేనైతే మా పేరెంట్స్ ని చూపిస్తాను సార్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను వారిద్దరిని చూస్తూ పెరిగాను. మా ముగ్గురిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి అని వాళ్ళు ఆ ఎంత కష్టపడ్డారంటే దివారాత్రులు అన్న వర్డ్ యూస్ చేస్తారు. అవును. అంటే ఎవ్రీ డే అండ్ నైట్ వాళ్ళు మా కోసం ఎంతో కష్టపడ్డారు. అదే విధంగా ప్రతి ఒక్కటి సాక్రిఫైస్ చేశారు సార్. ప్రతి ఒక్కటి. ఈవెన్ న్యూ క్లోత్స్, న్యూ అవును. జ్యువెలరీ కానీ, కొత్త బైక్ తీసుకుందామని కానీ, అదేమి లేదు సార్. ఓన్లీ పిల్లలు చదవాలి, చదవాలి, చదవాలి. వాళ్ళంటూ ఒక పొజిషన్‌కి వెళ్ళాలి. ఇదే సార్ మా పేరెంట్స్ మైండ్‌లో 24 అవర్స్ రన్ అయ్యే ఆలోచన ఏంటంటే, మా ముగ్గురు పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి. అది. డ్యాడీ డ్యూటీకి వెళ్లి, నైట్ డ్యూటీకెళ్ళి, నైట్ డ్యూటీలో నిద్ర అంతా సాక్రిఫైస్ చేసినా కానీ, ఇంక మా గురించి ఆలోచించుకుంటానే నిద్ర అన్నీ సాక్రిఫైస్ చేసి నైట్ డ్యూటీ చేసొచ్చి, మళ్ళీ మార్నింగ్ గేదెల పని, మళ్ళీ పొలం పని. ఇది చేస్తా ఉండేవాళ్ళు. మమ్మీ ఇంట్లో ఉండి ప్రతి ఒక్కటి అంటే డ్యాడీ తీసుకొచ్చే రూపాయి ప్రతి ఒక్కటి మేనేజ్ చేసుకుంటూ, ఈరోజు ఈ లోటు లేదు నా పిల్లలకి అన్న విధంగా ప్రతిదీ సర్దుబాటు చేసుకుంటూ మమ్మీ వెనక నుండి మా నలుగురిని నెట్టుకుంటూ వచ్చింది సార్ మమ్మీ. అవును. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీ మీ పేరెంట్స్‌కి ఏదైతే మీరు అన్నట్టు ఇందాక కొత్త బట్టలు గానీ, కొత్త బండి గానీ, లేదంటే వాళ్ళ సరదాలు గానీ అన్నీ సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు ఎస్ సార్. ఎస్ మీరు సార్. ఈ ఉద్యోగం సంపాదించడంతో ఇప్పుడు వాటిని వాళ్ళకి అందిస్తారా మీరు? వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఏదైతే మీ ఫాదర్ అండ్ మదర్ ఇబ్బంది పడ్డారో మీకోసం, ఆ ఇబ్బందులు ఇప్పుడు తీర్చేస్తారా మీ ఇద్దరు కలిసి? కన్ఫర్మ్ గా సార్. ప్రతిదీ సార్. అంటే ప్రతిదీ మాకు వచ్చే సింగిల్ రూపీ కూడా ఇంకా వాళ్ళే సార్. వాళ్ళ హ్యాపీనెస్ కోసమే వాళ్ళు ఆనందంగా ఉండడానికి మేమైతే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకే. ఓన్లీ అంటే ఒక గ్రూప్ 2 గురించి పక్కన పెడదాం. ఈ ఎస్ కానిస్టేబుల్ కాకుండా మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఈ స్థాయిలో ఇంకా సార్. ఉండాలనుకుంటున్నాం. నా ఏమైనా ఉన్నాయా? ఎల్‌కేజీ నుంచి ఉన్న ఒకే ఒక్క గోల్ ఐఏఎస్ సార్. ఓకే. కొంచెం సో, అందుకనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందుకనే వల్ల గ్రూప్ 2ని ఎంచుకున్నారా మీరు? గ్రూప్ 2ని కూడా ఎంచుకున్నారా దానికి ఒక అవును సార్. రీజన్‌గా? అవును సార్. ఓకే. మరి అవును సార్. యూపీఎస్సీ ఏమైనా ట్రై చేశారా? యూపీఎస్సీ ఎగ్జామ్‌కి ఏమైనా ట్రై చేశారా ఇప్పటివరకు? ఆహా! ఇంకా లేదు సార్. నెక్స్ట్ స్టెప్ దాని మీదే వేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్. మీ దానికోసమే ఒక్కరి గోలేనా? మీ సిస్టర్‌ది కూడానా? మా అక్కది ఐపీఎస్ గోల్ సార్ తనది కూడా. ఓకే. ఒకరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అనమాట. అంటే ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, ఒకళ్ళేమో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. ఓకే. నిజమేనా మీదకి అసలు మొబైల్ లేదంట మీకు? ఫోన్ వాడరంట, సినిమాలు చూడరంట. అది నిజమేనా? అంటే విన్నాం మనం. అది నిజంగా అసలు మీ అవును దగ్గర సార్. ఫోన్ లేదా? నిజంగా ఫోన్ లేదు సార్. మరి మరి ఎలా కమ్యూనికేషన్ ఎలా ఫ్రెండ్స్‌తో గానీ, లేదా ఇంకెవరితోనైనా, లేదా ఇంకేదైనా నేర్చుకుందామంటే ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లో మొబైల్ యూజ్ చేసి చూసుకుంటున్నారు. మరి మరి మీరేం అవును సార్. చేసేవారు? మొబైల్ లేకుండా, వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా ఎలా జరిగేది మీకు? ఫ్రెండ్స్ అంటే ఇంకా నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఓన్లీ ఇంకా కెరియర్ మీదే ఫోకస్ చేశాను సార్. ఇంకా ఫ్రెండ్స్‌తో కమ్యూనికేషన్ అది ఇది అలా అంత ఎక్కువేం లేదు సార్. సో, అంతగా కమ్యూనికేషన్‌తో అంత ఫోను అవసరం ఉండేది కాదు. ఎక్స్‌క్యూజ్. కానీ ఏదైనా నేర్చుకోవాలి అనంటే మాత్రం నేను ఎక్కువగా బుక్స్ రిఫర్ చేసేదాన్ని సార్. ప్రతీదీ. ఈవెన్ ఓకే. కరెంట్ అఫైర్స్‌కి న్యూస్ పేపర్. ఓకే. అర్థమైంది. అంటే ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు కదా! ఒక మంచి స్నేహితుడి కంటే ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు అంటారు. మీ పుస్తకాన్నే మంచి బెస్ట్ ఫ్రెండ్ చేసుకున్నారనమాట. అవును సార్. అవును సార్.